హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్లో ఇంకా ఇబ్బంది పడుతూ ఇంకా మనీ పోగొట్టుకుంటూ స్టాక్ మార్కెట్లో ఇంకా నేను గెలవలేను అని నిరుత్సాహపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన సబ్జెక్ట్లో ఎటువంటి కాంప్లికేట్ లేకుండా చాలా ఈజీగా సులువుగా మీకు అర్థమయ్యే విధంగా ఎంట్రీస్, ఎగ్జిట్స్, టార్గెట్స్, మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం, ఆ మార్కెట్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేయడం, ఎగ్జాక్ట్గా పాయింట్లు పిన్ పాయింట్ రివర్సల్స్ పట్టుకోవడం, మార్కెట్ సిఈలోంచి పిఈలోకి మారుతుందా, పిఈలోంచి సిఈలోకి మారుతుందా, అసలు మార్కెట్ ఎంతవరకు పెరుగుద్ది, పడితే ఎక్కడి వరకు పడుతుంది అని ప్రతిదీ క్లియర్గా తెలుసుకొని ట్రేడింగ్ చేసుకుంటూ హ్యాపీగా మనీ ఎర్నింగ్ చేసుకునే సబ్జెక్టే ఈ ట్రెజర్ హంటర్ సబ్జెక్ట్. దీంట్లో స్టెప్ బై స్టెప్ కొన్ని థియరీస్ ఉంటాయి. ఒకటే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్లో స్టెప్ బై స్టెప్ ఇన్డెప్త్ తీసుకెళ్ళి మీకు సరైన సబ్జెక్టు మీకు నేర్పిస్తూ, ఆ సబ్జెక్టు మీ కళ్ళ ముందు కనబడేలాగా ఇండికేటర్స్, మీకు ఒక ఇండికేషన్ క్లియర్గా మీ కంటి ముందు కనబడితే మీరు భయం లేకుండా, ఫియర్ లేకుండా మీ ఎంట్రీ అనేది ఉంటుంది. బై అండ్ సెల్ సిగ్నల్స్, ఎంట్రీస్, టార్గెట్ పొజిషన్స్, మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం, ఎగ్జాక్ట్గా ట్రేడు ఎక్కడి నుంచి బ్లాస్ట్ అవుతుందో అక్కడ మన ఎంట్రీ ఉంటుంది, మార్కెట్ ఎటు వెళ్తుంది ఏంటి అనే డైరెక్షన్ తెలుసుకోవడం చాలా ఈజీగా, సులువుగా మన సబ్జెక్టులు అనేది నేర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇండికేటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇన్కమ్ సోర్స్ కావాలి, నేను స్టాక్ మార్కెట్లో నేను మనీ ఎర్న్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి 100% ఉపయోగపడే సబ్జెక్టు. ఎన్నో సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో కరెక్ట్ అయిన థియరీ నేను తెలుసుకోలేకపోయాను, ఇంకా కన్ఫ్యూజ్గానే ఉన్నాను, నేను 100% ప్రాఫిటబుల్గా ఉండగలను అనే నమ్మకం లేకుండా ఎప్పుడు ఏదో భయంతో, ఫియర్తో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ సబ్జెక్టు మంచి ఆయుధంలా పనిచేస్తుంది. మీకు తెలియాల్సిందల్లా మార్కెట్ ఎంట్రీస్, ఎగ్జిట్, అసలు మార్కెట్ డైరెక్షన్ ఈ వీక్లో ఎంతవరకు వెళ్తుంది, డైలీ ఎంతవరకు వెళ్తుంది, వీక్లీ టార్గెట్స్, డైలీ టార్గెట్స్, ఎంట్రీలు, ఎగ్జిట్ పాయింట్లు చూడండి. ఈ వీక్లీ లెవెల్స్ నేను మన గ్రూప్ ఇంతకుముందు డైలీ మనం యూట్యూబ్లో పోస్ట్ చేసాము. వీక్లీ యూట్యూబ్లో ఆపేసి ఓన్లీ మన గ్రూప్లోనే సెండ్ చేస్తాం. ఓకేనండి. ఎగ్జాక్ట్గా ఈ మార్నింగ్ మనకి ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే ఎక్కడి వరకు వెళ్తుందంటే మార్కెట్ ఫస్ట్ 5 minutes క్యాండిలే మంచి 3 క్యాండిల్స్లో మంచి మూవ్ జరిగింది. ఎందుకంటే పైన టార్గెట్ కనబడుతున్నప్పుడు మనం ఫస్ట్ క్యాండిల్లోనే మన ఎంట్రీ ఉంది, క్లియర్గా మనకి మంచి పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్కెట్ ఆగుద్దని చెప్పడానికి క్లియర్గా మనకి చూడండి, మార్కెట్ ఇక్కడ మనకి ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, పిఈ రివర్సల్ అవుతుందని మన రివర్సల్ ఇండికేటర్లో ఇక్కడ డాట్ ఇచ్చింది. ఏ క్యాండిల్లో? ఈ క్యాండిల్ ఎక్కడ ఉందండి? పీక్లో ఉంది. మీరు ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ అయితే మీ ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఓకేనండి. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందా అని మీకు ఒక డాట్ అనేది రివర్సల్ ఇండికేటర్లో రావడం జరిగింది. ఇది ఎప్పుడు క్లియర్గా ఇది ఎక్కడి వరకు వస్తుందండి? వీక్లీ లెవెల్. వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయిపోతే ఎక్కడికి వచ్చిందండి? ఈ లెవెల్కి వచ్చి ఆగిందా? ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది. మార్కెట్ మీరు ఈ సిఈ ట్రేడ్ చేసుకోవచ్చు, ఈ పిఈ ట్రేడ్ చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి సిఈ చేసుకోవచ్చు. క్లియర్గా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా ప్రతి డైరెక్షన్ అనేది మీకు తెలుస్తుంది. మార్కెట్ ఎటు వెళ్ళినా మనీ ఎర్న్ చేసే పొజిషన్ అనేది మీకు వస్తుంది. ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ లాగా మీరు ఈ సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. క్లియర్గా చూడండి, వీక్లీ లెవెల్ 24,168 బ్రేక్ అయితే 168.70 అండి, పాయింట్స్తో సహా ఉంటాయి మన లెవెల్స్. వన్స్ అది బ్రేక్ అయితే చూడండి, ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడ ఎందుకు ఆగింది, ఇక్కడ మన ప్రైజ్ ఉంటుంది 24,046.30 అండి. ఎన్ని పాయింట్లు పడిందండి? 168 దగ్గర నుంచి 46 అంటే ఇంచుమించు 120 పాయింట్లు మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి పడిందండి. మార్నింగ్ సిఈ ట్రేడ్, మంచి పిఈ ట్రేడ్, ఇది వాలటాలిటీగా మూవ్ అయింది. ఇక్కడి నుంచి మనకి కిందకి వెళ్దంటే మనం ఎంట్రీ ఇక్కడ పెట్టుకుంటే చూడండి మార్కెట్ ఎలా మూవ్ అయిందో, మన స్టాప్ లాస్ దీని కిందే ఉంటుంది. ఇది వీక్లీ లెవెల్స్. ఈ వీక్లీ లెవెల్స్తో పాటు మీకు కింద మనకి రివర్సల్ ఇండికేటర్ మార్కెట్ ఇది చూడండి, ఎక్కడి నుంచే బయర్స్ యాక్టివేట్ అయ్యారండి. ఫస్ట్ క్యాండిల్లోనే మనకి స్ట్రాంగ్ చూపించింది, స్ట్రాంగ్ ఉంది కాబట్టి మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది, మంచి మూవ్ జరిగింది. పైన టార్గెట్ ఉంది మనకి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఈ లైన్ పైన ఓపెన్ అయింది, ఈ ప్రైస్ పైన టార్గెట్ కనబడుతుంది. ఓకేనండి. ఆ టార్గెట్లోనే మనకి
మంచి పాయింట్స్ అనేది రావడం జరిగింది. వన్స్ ఈ ట్రేడ్ మనం ఎక్కడ బుక్ చేసుకోవాలనేది మన రివర్సల్ ఇండికేటర్ చెప్తుంది. మార్కెట్ ఇక్కడతో అయిపోయింది ప్రైజు అని క్లియర్గా చూడండి. డాట్ ఇచ్చింది కానీ మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ ఇదే ఈ పీక్ మనకి ఎప్పుడైనా దాటిందా లేదు, ఇక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది. క్లియర్గా పిన్ పాయింట్ రివర్సల్ అండి. ఇది అడ్వాన్స్డ్ ఇండికేటర్, ఎవరు చెప్పరు, ఎక్కడ ల్యాగింగ్ ఉండదు, కరెక్ట్గా డాట్ అనేది ఈ క్యాండిల్లోనే వస్తుంది. మీకు క్లియర్ కట్ మార్కెట్ రివర్స్ అవుతుందని మీకు అర్థమైపోద్ది. సిఈ అయిపోయింది. పిఈ కోసం చూడాలి. పిఈ ఎప్పటి నుంచి కరెక్ట్గా పడుతుంది, మార్కెట్ ఈ సస్టైనబుల్లో కాకుండా క్లియర్గా ఎప్పుడైతే మనకి ఏ క్యాండిల్ నుంచి పడుతుందని కూడా క్లియర్గా తెలుస్తుంది. అది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక్కసారి వీక్లీ లెవెల్స్ ఆపుతాను. వీక్లీ లెవెల్స్ ఆపి ఇది మన డైలీ ఇంటర్డే లెవెల్ సెటప్ అండి. ఓకేనండి. మనకేం జరిగింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడైతే ఇది ట్రెండ్ చూడండి, ఇది గ్రీన్లో ఉంది. ఈ గ్రీన్లో ఉన్నంతసేపు మార్కెట్ సెల్ ఇచ్చిన మార్కెట్ కిందకి రాలి. ఎప్పుడైతే ఇది ట్రెండ్ చేంజ్ అయిందో అంటే మార్కెట్ ఇంత బిగ్ ఫాల్ గామా బ్లాస్ట్లో అంటారు కదా, ఈ బిగ్ ఫాల్ రావడానికి ముందే మనకి సిగ్నల్ ఏం జరిగింది, రెడ్లో మారింది. ఈ క్యాండిల్లోనే మన పిఈ ఎంట్రీ ఉన్నాం. మంచి పాయింట్ చూడండి. ఇక్కడికి వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా లెవెల్ ఉంది ఇక్కడ మనకి. ఓకేనండి. ఇక్కడో లెవెల్ ఉంది. ఇది డైలీ లెవెల్స్, ఇందాక చూపించింది మీకు వీక్లీ లెవెల్స్. అసలు మార్కెట్ డైలీ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఇది మన రివర్సల్ అండి. మార్కెట్ ఏంటి, పైన ఉన్న మా మినీ టార్గెట్, కింద ఉన్న మినీ టార్గెట్ మార్కెట్కి రేంజ్ అనుకున్నాం. సేమ్ ఆ రేంజ్లోనే ట్రేడ్ అయిందా. ఎప్పుడైతే ఈ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందో, ఇది ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అయిందో అక్కడి నుంచి పిఈ మంచి బ్లాస్ట్ అయింది మనకి. ఓకేనండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి, మళ్ళీ ఎల్లో ప్రైస్ దాకా వెళ్ళింది మార్కెట్. అంటే ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైస్ వరకు మళ్ళీ మనం టార్గెట్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి. ఇందులో ఈజీగా మీకు అర్థమవడం కోసం బై అండ్ సెల్ సిగ్నల్స్, మార్కెట్ ట్రెండ్, ఎప్పుడు మారితే అప్పుడు ఎంట్రీ క్లియర్గా. ఇందులో ఏంటంటే క్లియర్గా ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, మీరు సిఈలో ఎంటర్ అవ్వద్దు అని మనకి క్లియర్గా ఎక్కడ ఇంటిమేషన్ ఉంది, ఎగ్జిట్ అవ్వమని. ఇలా క్లియర్ కట్ డైరెక్షను, ఎంట్రీసు, ఎగ్జిట్స్ ఇలా అనేది మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మార్కెట్లో సక్సెస్ అవ్వాలి, ట్రేడింగ్లో కంటిన్యూ సస్టైనబుల్ అవ్వాలి అంటే మీ దగ్గర కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఉండాలి. ఈ ప్రైజ్ యాక్షన్లో ఐసిటీ రకరకాల థియరీలు ఉన్నాయి. అవేవి పట్టుకొని మార్కెట్లో మీరు లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేసి సక్సెస్ అవ్వడం 100% ఇంపాసిబుల్. మార్కెట్ని మనం డీకోడ్ చేసుకోగలగాలి. ఆ సబ్జెక్ట్ అనేది ఒక డిజైన్ చేసుకోగలగాలి. ఆ సబ్జెక్ట్ మన కళ్ళ ముందు క్లియర్ కట్గా ఎంట్రీస్, ఎగ్జిట్స్ మనకు చూపించగలగాలి. మన కళ్ళకి కనబడతా ఉంటేనే మనం ఏదన్నా చేయగలం. లేదంటే మనలో ఈ మార్కెట్ అనేది ఎమోషనల్గా మనీ పెట్టి చేసేది కాబట్టి మనం ఎమోషనల్ గురవుతాం. దానివల్ల ఏంటంటే మనం ట్రేడ్లో వెయిట్ చేయాలన్నా, ఒక ట్రేడ్ తీసుకోవాలన్నా ఫియర్తో ఉంటాం. కానీ క్లియర్ కట్ డైరెక్షను, సిగ్నల్స్ కనబడినప్పుడు మీరు ఫియర్ లేకుండా ఎంట్రీ అవుతారు, టార్గెట్ తీసుకుంటారు, మంచి ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుందండి. స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. క్లియర్ కట్ ఇండికేటర్స్ మీద మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పెరుగుద్ది, ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ రివర్సల్ అవుతుంది, సిఈ ట్రెండ్లోంచి పిఈలోకి ఎప్పుడు మారుతుంది, పిఈలోంచి సిఈలోకి ఎప్పుడు మారుతుంది, కరెక్ట్గా మనం స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ ఎలా పట్టుకోవాలి, టెన్షన్ లేకుండా ట్రేడింగ్ ఎలా చేయాలి, మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ప్రతి కాన్సెప్ట్ ఈజీగా ఉంటుందండి మీ కళ్ళ ముందు. ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ అనేది మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇండికేటర్స్ రూపంలో మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మీకు క్లియర్ కట్గా మీకు సిస్టమ్ మీద సబ్జెక్ట్ అనేది కనబడుతున్నప్పుడు మీ ఎంట్రీస్, ఎగ్జిట్స్, టార్గెట్స్ అన్నీ క్లియర్గా మీ కళ్ళ ముందు విజిబిలిటీలో ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఈజీగా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. మార్కెట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ట్రేడ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ అయిన సబ్జెక్ట్ అంటే మన ట్రెజర్ హంటర్ సబ్జెక్ట్ ఒకటే. యూట్యూబ్లో ఎవరైనా కొన్ని వందల వీడియోస్, కొన్ని వేల వీడియోస్ చెప్తున్నారండి. ప్రైజ్ యాక్షన్లో క్యాండిల్స్ అని, ప్యాటర్న్స్ అని రకరకాలు ఉంటాయండి. అవి దాంట్లో వాడుకొని ఇప్పుడు వరకు సక్సెస్ అయినోడు ఎవడో లేడండి. ఓకేనండి. అవి వాడి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరో మామూలుగా మ్యాక్సిమమ్ మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు ఈ ట్రేడింగ్లోకి. వచ్చిన వాళ్ళు లక్షలు ఇంకా దానికి అంతు లేదండి, పోగొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళకి కరెక్ట్ అయిన థియరీ కావాలంటే అది మన ట్రెజర్ హంటర్ దగ్గర ఒక్క దగ్గరే దొరుకుద్ది. మీకు ప్రతిరోజు కూడా నాకు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను కొద్దిగా ఇంకా సబ్జెక్ట్ని ఇండెప్త్, ఇంకా క్లియర్గా విజిబిలిటీ ఉండేలాగా, క్షుణ్ణంగా ప్రతి పాయింట్ మనకు అర్థమయ్యేలాగా ఇంకా ఇండికేటర్ని ఇంకా అప్డేట్ చేయడం జరుగుతుందండి.
దానివల్ల ఆ బిజీగా ఉండడం వల్ల డైలీ వీడియోస్ అన్నీ చేయలేకపోతున్నాను. మీరు కనుక మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, నాకు స్టాక్ మార్కెట్ ఒకటే దారి, ఇంకా నా సమస్యలు దేనివల్ల తీరవు అనుకుంటే కనుక కంపల్సరీ మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు సరైన దారి చూపించగలను, మీకు సరైన సబ్జెక్ట్ ఇవ్వగలను. మీరు ఇప్పుడు వరకు మీరు చేసిన ట్రేడింగ్ స్టైల్ కానీ, మీరు మార్కెట్ని చూసే విధానం కానీ పూర్తిగా మారిపోద్ది. టెన్షన్ లేకుండా, ఫీర్ లేకుండా ట్రేడింగ్ చేసే విధానాన్ని నేను మీకు అందించగలను. నేను మీకు చెప్పేది జస్ట్ శాంపిల్ ట్రయల్ రన్, అది కూడా క్లియర్గా 100% పనిచేసిందే మీకు చూపిస్తున్నాను. వీక్లీ లెవెల్స్ నేను గ్రూప్లో నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసి మీరు చూశారు. కొన్నాళ్ళు అనేది యూట్యూబ్లో పెట్టడం జరిగింది, ఇప్పుడు ఓన్లీ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు మార్కెట్ అసలు వీక్లీలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, మనకి యుద్ధాలతో న్యూస్లతో ఏమీ సంబంధం లేదండి. సిస్టమ్ ముందు కూర్చొని మన సిస్టమ్, మన సబ్జెక్టు, మన ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయో దాన్ని ఫాలో అవ్వడమే. ఏమన్నా న్యూస్ ఏమన్నా, ట్రంప్ ఏమన్నా మన ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పెట్టాడా, ఇలాంటి ఏమి అవసరం లేదండి. ట్విట్టర్లో ట్రంప్ ఏమైనా పోస్ట్ చేశాడా, న్యూస్ ఏముంటుంది ఏంటి అని భయం లేదండి. క్లియర్గా మార్కెట్ ఏం జరిగినా మన కళ్ళు కట్టినట్టు కనబడుతుంది. మార్కెట్ పడుతుందా మనకు తెలుస్తుంది, పెరుగుతుందా మనకు తెలుస్తుంది, పెరిగితే ఎక్కడి వరకు పెరుగుతుందో మనకు తెలుస్తుంది, పడితే ఎక్కడి వరకు పడుతుందో మనకు తెలుస్తుంది. మీరు ఇంకా మార్కెట్లో సఫర్ అవుతూ ఉంటే సబ్జెక్ట్ తెలుసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయాలండి. దీని మీద కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకటే కాన్సెప్ట్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు స్టాక్ మార్కెట్లో ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. 100% ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. మీ డబ్బులు లూజ్ అవ్వడం అనేది 100% ఆగిపోద్ది. దాంతోపాటు ఎవడో మీద ఆధారపడకుండా మీ అంతటా మీరు ట్రేడింగ్ చేసుకునే సబ్జెక్ట్ అండి. ఇంకొకటితో పని లేదు. మీరు అడవిలో ఉన్నా, ఎక్కడున్నా మనీ ఎర్న్ చేసుకునేలా, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, బయట ఆదాయ మార్గాలు లేవు, నాకు ఏ వర్క్ లేదు, నాకు చేతి ఆదాయం లేదు, నేను చదువుకున్నాను, నాకు నా చదువు తగ్గది ఏమీ దొరకట్లేదు అంటే సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒకటి చేతి కింద పని చేయకుండా మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలగాలి, మీ కాళ్ళ మీద మీరు ఎదగాలి, మీరు డబ్బులు సంపాదించుకోవాలి అంటే సరైన సబ్జెక్ట్ మీ దగ్గర ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ మీద మీరు ప్రాక్టీస్ అయ్యి మీరు మాస్టర్ అయి ఉండాలి. ఒకే పని ప్రతిరోజు చేస్తే ఏమవుతుంది, అందులో మీరు తేరిపోతారు 100% పక్క. కానండి దీంతోపాటు మా గైడెన్స్ అనేది కంటిన్యూ మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవరైతే నా సబ్జెక్ట్ తీసుకున్నారో వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో కంటిన్యూ టచ్లో ఉంటాను. డైలీ ట్రేడ్స్ ఎలా జరుగుతున్నాయని వీక్లీ వన్స్ గూగుల్ మీట్ ఉంటుంది. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా ఎంట్రీస్ ఎలాగా, ఎగ్జిట్స్ ఎలాగా, టార్గెట్స్ ఎలాగా అని ప్రతిదీ మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఏ ఒక్కటి ల్యాగింగ్ లేకుండా క్లియర్ కట్గా మీకు డైరెక్షన్ అనేది అర్థమవుతుంది. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది తెలిస్తే చాలు కదా, హ్యాపీగా మంచి పాయింట్స్ అనేవి అర్న్ చేయొచ్చు. ఇందులో వచ్చిన ఆదాయం ఇందులోనే లేదు. కాకపోతే మార్కెట్లో బయట ఉన్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి. అదే ఆప్షన్ బయింగ్లో అంటే అది జరగని పని. ఓకేనండి. క్యాండిల్స్, ప్యాటర్న్స్, ఈ రకరకాల కాన్సెప్ట్లు ఓన్లీ మీకు నెలల తరబడి చెప్పి ఊరికినే మీకు ఆ సబ్జెక్ట్ థియరీ చెప్తారు. అది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. లైవ్ మార్కెట్లో దాన్ని ఇంప్లిమెంట్ మీరు చేసి ప్రాఫిటబుల్గా ఉండడం కష్టము. తర్వాత వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు, వదిలేస్తారు. ఇది అలా కాదు. సబ్జెక్టు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ బేస్ చేసుకొని డిజైన్ చేసిన ఇండికేటర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండికేటర్నే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని డీకోడ్ చేసుకొని మీకు ఎంట్రీస్, ఎగ్జిట్స్, టార్గెట్స్ చూపిస్తాయి. అంతే. వాటిని ఫాలో అవ్వడం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. మీ ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని మీ సొంత నిర్ణయాలు కాకుండా సిస్టమ్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వడం నేర్చుకుంటే చాలు. దాన్నే ప్రాక్టీస్ చేయాలి. మీరు సిస్టమ్ చెప్పింది ఫాలో అవ్వడం మీరు ప్రాక్టీస్ అయితే 100% స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీ ట్రెజర్ హంటర్. సరైన పరిష్కారం కావాలంటే, స్టాక్ మార్కెట్లో కరెక్ట్ అయిన సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ తెలుసుకోండి. ప్రతిరోజు అండి ఇది ఇవాళ జరిగింది,
ఇవాళ ఏం జరిగింది క్లియర్ కట్ ఏ లెవెల్ బ్రేక్ అయితే చూడండి, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ చూడండి. ఎగ్జాక్ట్గా టార్గెట్ ఎక్కడికి వచ్చింది, పైన ఉన్న మినీ టార్గెట్ నుంచి కింద ఉన్న మినీ టార్గెట్ ఎగ్జాక్ట్గా మంచి పాయింట్స్ అనేవి బుక్ చేయడం జరిగింది ఇక్కడ. అంతకుముందు రోజు చూడండి క్లియర్గా ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి ఈ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. పిఈ నిన్న ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ సిఈ ఈ టార్గెట్, మళ్ళీ ఇక్కడ నుంచి పిఈ ఎగ్జాక్ట్ లెవెల్ చూడండి. ఇక్కడ ఏం జరిగింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది. సెల్ ఇచ్చినప్పుడు మన ఎంట్రీ ఎక్కడ ఈ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది చూడండి. ఎగ్జాక్ట్గా మంచి పాయింట్స్ పిఈలో ముందో చక్కగా నిన్న వాల్టాలిటీ ఉన్న మార్కెట్లో కూడా మనకి పిఈ సిఈ పిఈ 3 ట్రేడ్లు ఎగ్జాక్ట్గా మంచి ట్రేడ్లు పాయింట్స్ అనేవి. మార్కెట్ ఎలా ఉన్నా సరే మన మనీ అర్న్ చేయొచ్చు. చూసారా మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన కానీ మనం సిఈ పట్టుకున్నాం. బై సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందండి, ఇక్కడ ఇచ్చింది. ఎక్కడ వరకు వెళ్ళిందండి చూడండి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది. ఇది బయింగ్ జోన్ అండి. మనం క్లియర్గా చూడండి ఎక్కడి నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ టార్గెట్స్. ఇలా మార్కెట్ డైరెక్షను, బై అండ్ సెల్ సిగ్నల్స్, మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే అందరూ ఏం చేశారు, ఏమనుకుంటారు, పి అనుకుంటారు. కానీ ఇక్కడి నుంచే రివర్సల్ అవుతుందో మనకు తెలిసిపోదు. ఓకేనండి. ఇదిగోండి మార్కెట్ ఏం జరిగింది, సపోర్ట్కి వచ్చింది. ఇదేంటి పిఈ ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బౌన్స్ అయింది. క్లియర్గా మనకు బై సిగ్నల్ ఫాలో అవుతాం అంతే. దీని కిందే మన ఎస్ఎల్ ఉంటుంది. మార్కెట్ ఏంటి, ఓన్లీ సిఈ డైరెక్షనే చూపిస్తుంది. మార్కెట్ డైరెక్షన్లోనే మనం ట్రేడ్స్ చేసుకుంటాం. చూడండి ఎప్పుడైతే మారిందో మనకి ఎంత ఫాల్ జరిగిందో చూడండి క్లియర్ కట్. ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడ మన లెవెల్ ఉందా, కనబడుతుందా, ఇక్కడ మన లెవెల్ ఉంది చూడండి. ఈ లెవెల్ కాడి నుంచి ఈ లెవెల్కి ఎగ్జాక్ట్గా మంచి పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఇలా ప్రతిరోజు కూడా మీకు క్లియర్ కట్గా మార్కెట్లో డైరెక్షను, ఎంట్రీస్, ఎగ్జిట్స్ అన్నీ తెలుస్తాయి. స్టాక్ మార్కెట్లో ఇంకా సఫర్ అవుతూ ఉంటే నేను దీంట్లోనే మనీ అర్న్ చేయాలి, నాకు ఇంకా వేరే దారి లేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా అలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటే వాళ్ళకి సరైన పరిష్కారం అయితే మన సబ్జెక్ట్లో దొరుకుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ లెవెల్స్ ఇలా వస్తాయండి క్లియర్గా. మార్కెట్ రేంజ్ ఎంత ఏంటి అని, ఏ లెవెల్ ఇంపార్టెంట్ ఏంటన్నది నేను వివరంగా మన సబ్జెక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎంట్రీస్ పెట్టుకోవాలి ఏంటి అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి.